హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై సంతోషి మాత అని కామెంట్ చేసి, అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. మీ జీవితాన్ని సెటిల్ చేయాలని వారు చూస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది? అలాగే ఈ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? అలాగే ఎటువంటి దేవత ఆరాధన ఈ రాశి వ్యక్తులకు మేలు చేస్తుంది? ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనిస్తే, జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజ్గా తీసుకుంటారు. సోమర్తనం అంటే వీరికి అసలు నచ్చదు. అయితే జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో సాధించాలి అనే తపనతో ముందుకు సాగుతుంటారు. అలాగే అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు. లక్ష్య సాధన కోసం ఎంత శ్రమనైనా అనుభవిస్తారు. అలాగే లక్ష్య సాధన కోసం కృషి చేసి ఎప్పుడూ కూడా ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే తమ ఆలోచనలు కావచ్చు, ఏదైనా సరే నిర్ణయాలు కావచ్చు, ఇతరుల వ్యక్తులతో షేర్ చేసుకోవడం కూడా వీరికి అసలు నచ్చదు. అలాగే ఇతరులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా వీరు మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపును పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కూడా చక్కగా రాణించగలుగుతారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. అభివృద్ధి చేస్తారు. వ్యాపారాలను కూడా మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. అలాగే ఈ రాశి వ్యక్తులు అలంకార ప్రియులు. అయితే స్త్రీల విషయానికి వస్తే అద్దం ముందు నిల్చొని తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు. అయితే ఈ రాశి వ్యక్తులు ఈ విధంగా అందంపై ఆకర్షణ కలిగి ఉన్నప్పటికీ తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి. కుటుంబ సభ్యులను కూడా అధికంగా ప్రేమిస్తారు. వీరి జీవిత గమనాన్ని బట్టి ఒక స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగ్గట్లుగా చురుగ్గా వ్యవహరిస్తారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు, బాధలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోరనే చెప్పుకోవాలి. అలాగే ఆర్థిక సహాయం కూడా స్నేహితులకు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు. ఎందుకంటే ఒక విలాసవంతమైన భావాలను, సాంప్రదాయబద్ధమైనటువంటి కొన్ని ఆలోచనల పట్ల ప్రజలు వీరికి ఆకర్షణ అవుతారు. ఈ రాశి వారిని రహస్యంగా ఒకరు ఇష్టపడుతున్నారంటే వారికి ఎక్స్ప్రెస్ చేయడం అనేది చేత కాదు. అంటే మీపై వారికి ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, వారు బయటికి వ్యక్తీకరించలేకపోతున్నారు. కానీ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మీ మనసులో చోటు సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నారు. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, ఇలా ఏదైనా సరే మీ జీవితంలో వారు చోటు సంపాదించుకోవడానికి నిరంతరం కూడా ఆరాటపడుతూ ఉంటున్నారు. అటువంటి వ్యక్తులు మీ చుట్టుప్రక్కల కానీ, మీరు పనిచేసే చోట కానీ ఉన్నారు. మీ యొక్క బంధువుల్లో కూడా ఉండవచ్చు. మిమ్మల్ని వారు రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే అందరికీ చెప్పుకోరు. వారంటే మీకు ఇష్టమని అందరితో చెప్పుకోరు. కానీ మీతో కూడా చెప్పుకోరు. మీకు ఎప్పుడూ కూడా మేలు జరగాలని ఆ భగవంతుడిని పూజిస్తూ ఉంటారు. అలాగే మీకు కూడా మేలు జరగాలని అనేక రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల వలన మీకు జీవితంలో చాలా శుభ ఫలితాలు ఉంటాయి. అయితే మీ యొక్క జీవితాన్ని వారు సెటిల్ చేయాలని ఎప్పుడూ చూస్తూ ఉంటారు. ఒకవేళ మీకు ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నా మీకు మంచి ఉద్యోగ అవకాశాన్ని ఇప్పించాలని కూడా వారు ఆరాటపడుతున్నారు. అలాగే మీరు వ్యాపారంలో మీరు రాణించలేకపోయినా వినియోగదారుల్ని ఏ విధంగా ఆకట్టుకోవాలో తెలియక సతమతమవుతున్న వారు ఖచ్చితంగా ఈ విషయంలో కూడా మీకు సహాయంగా ఉంటారు. ఒకవేళ మీరు పెళ్లి కాని వారైతే ఈ రాశివారు అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ ఉన్నట్లయితే మీ యొక్క ఆపోజిట్ జెండర్ని వారు ఇలా మారి మిమ్మల్ని ప్రేమిస్తూ కూడా ఉండవచ్చు. అంటే
పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలు మీరు చూపించేది ప్రేమ కూడా ఉండవచ్చు. అంటే మీ యొక్క ప్రేమను వాడుకోవాలని కూడా ఆరాటపడుతూ ఉంటారు. ఈ విధంగా రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడి మీ జీవితంలో అనేక రంగాలుగా విజయవంతమైన ఫలితాలు చూడాలని వారు ఆశపడుతున్నారు. దానికోసమే ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు సహాయంగా ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఎవరు ఉన్నారో గుర్తించి వారిచ్చే సలహాలు పాటించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీ జీవితం సజావుగా సాఫీగా సాగిపోతుంది. అలాగే వారి యొక్క ప్రేమాభిమానాన్ని మీరు అర్థం చేసుకొని వారితో మీరు బంధాన్ని కొనసాగించడం వలన మీకు మేలే తప్ప కీడు జరగదనే చెప్పుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని అంతగా ప్రాణంగా ప్రేమిస్తున్నారు కాబట్టే. అలాగే మీ జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు, బాధలు ఉన్న వాటి నుంచి మిమ్మల్ని విముక్తి చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఒక మనిషి మనపై ప్రేమను, అభిమానాన్ని చూపిస్తున్నారా, లేకపోతే ఒక మనిషి మన యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారా అనే విషయం వారి యొక్క ప్రవర్తన, మాట తీరు, వారు చేసే పనులు బట్టి ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది. అయితే మీ పైన అభిమానం చూపించే వ్యక్తి వారు బయటకు ప్రేమను కానీ అభిమానాన్ని కానీ వ్యక్తీకరించలేకపోయినా కానీ ఖచ్చితంగా వారు మీపైన ప్రేమాభిమానాన్ని చూపిస్తున్నారు అనే విషయం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అటువంటి వారితో బంధాన్ని కొనసాగించండి. వారి మాటలను నిర్లక్ష్యం చేయకండి. వారు మీ జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలను అందించడానికి నిరంతరం శ్రమ పడుతుంటారు. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో మిమ్మల్ని ఇష్టపడి, అంటే రహస్యంగా ఇష్టపడే వ్యక్తుల వలన మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు అందుకుంటారు. అలాగే మీ జీవితంలో శత్రువులు కూడా ఉన్నారు. మీ యొక్క విజయాన్ని చూసి వారు ఓర్వలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులకి దూరంగా మీరు ఉండటం చాలా ఉత్తమం. అంటే మీరు ఏదైనా విజయం సాధించినప్పుడు వారు అసూయపడతారు. అది మాటల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, మీకే అర్థమవుతుంది. వారితో మీ వ్యక్తిగత విషయాలు ఏవి కూడా షేర్ చేయకండి. ఒకవేళ షేర్ చేశారంటే మీ యొక్క నాశనాన్ని మీరే కోరుకుని వారవుతారు. కాబట్టి అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండండి. అటువంటి వ్యక్తులతో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కూడా అసలు పెట్టుకోకండి. ఈ విధంగా పెట్టుకోవడం వలన మీరు జీవితంలో ఆర్థిక కష్టాలు, బాధలు మీరే కొని తెచ్చుకున్న వారవుతారు. అయితే మిమ్మల్ని ప్రేమించే వారిని, అభిమానించే వారిని ఆదరించండి. వారితో బంధాన్ని కొనసాగించండి. మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులను పక్కన పెట్టి వారితో బంధాలను ఎంత దూరం చేసుకుంటే అంత ఉత్తమం. అలాగే రాశివారి జీవితంలో ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే హనుమాన్ చాలీస పఠించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండండి. కాలభైరవ స్తోత్ర పారాయణం మీకు మేలు చేస్తుంది. శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాలు సమర్పించండి. తెలుపు రంగులో ఉండేటటువంటి ఆహార పదార్థాలు పేదలకు దానంగా ఇవ్వండి. శని భగవానుడిని ఆరాధించండి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. అలాగే రాబోయే రోజుల్లో ఈ రాశివారికి అతిపెద్ద వార్త వినబోతున్నారు. మరి అదేంటో తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు. మరి రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు, మరి ఆ యొక్క శుభవార్త వలన మీరు ఎటువంటి విజయాలు మీకు కలగబోతున్నాయి, అసలు రాబోయే రోజుల్లో ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు, అలాగే మీకున్న కష్ట నష్టాలు, సమస్యలు, బాధల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో ఈ రాశి వారికి సహాయ సహకారాలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. కొన్ని ఊహించిన పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంది. కొద్దిపాటి ప్రయత్నంతో ఈ రాశివారికి పెళ్లి సంబంధాలు నిశ్చయమవుతాయి. విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి ఈ యొక్క సమయం అనేది అనుకూలంగా ఉంది. ఇకపోతే ఈ వ్యక్తులు మీరు ఎంతకాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ప్రస్తుతం ఈ సమయంలో చేయటం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి
పుణ్యక్షేత్ర సందర్శనాలు చేస్తారు. దాంతో ఈ రాశి వారికి జన్మ ధన్యమవుతుంది. అయితే ఈ సమయంలో భూముల రేట్లు పెరగటం వల్ల ఈ రాశివారు కోటీశ్వరులు అవుతారు. రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ పెరుగుతుంది. వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతాయి. వ్యాపారం నుంచి ఉద్యోగుల వరకు భూములపైనే పెట్టుబడులు పెడుతుండటంతో ధరలు పెరిగి ఈ రాశివారు అపర కుబేరులవుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. కోరుకున్నవి మీ సొంతమవుతాయి. ఇక మీరు ఎవరైతే ఉన్నారో వివిధ రకాల సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధలు పడుతూ ఉంటే మీరు బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి, జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలు పాటిస్తే మీకు అంతా శుభమే కలుగుతుంది. ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు ప్రతిరోజు సూర్యుడికి నీటిని అందించడంతో పాటుగా సూర్యాష్టకం చదవడం వల్ల మీ జీవితంలో మంచి ప్రయోజనం ఉంటుంది. శనిదేవుడి ఆలయంలో నువ్వులను దానం చేయటం చాలా మంచిది. ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. మీకంతా మంచి జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఇకపోతే ఈ రాశి వారికి మరింత కలిసి రావాలంటే దుర్గా స్తోత్ర పారాయణం చేయటం వల్ల చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. ఇకపోతే త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయండి. మీకంతా శుభమే కలుగుతుంది. మీరు సమస్యల నుంచి ఇట్టే బయటపడిపోతారు. ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు. చూశారు కదండి, మీకు రాబోయే రోజుల్లో వినబోయేటటువంటి శుభవార్తలు ఏంటి, అదేవిధంగా ఎటువంటి పరిహారాలు పాటిస్తే మీకు అంతా మంచి జరుగుతుందో తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే జై సంతోషి మాత అని తప్పకుండా చిన్న కామెంట్ అయితే చేయండి. ధన్యవాదములు.